పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? మీ తల్లిదండ్రులను మొహం ఎత్తుకుని తిరగలేవు, మీ అత్తమామలు మొహం ఎత్తుకుని తిరగలేవు, అక్కడో బిడ్డను ఇక్కడో బిడ్డను అంటావు, ఇద్దరు భర్తలను కావాలంటావు. ఇద్దరు భర్తలు ఎందుకు కావాలంటే వీడు తక్కువ నవ్వాడు వాడు ఎక్కువ నవ్వాడు ఇద్దరు నవ్వుతున్నారు కాబట్టి కావాలని అంటావు. అదేం లాజిక్ ఉందమ్మా? నువ్వు కుర్చీ మీద కాదు కుర్చీ కింద కూర్చోవాలి. నువ్వు ఏదో అమాయకురాల్లాగా ఏం వస్తారంటావేంటమ్మా? శుద్ధ పూస టైపు. ఇద్దరు కావాలి. ఏమని షాక్ ట్రీట్మెంట్ అవసరం అమ్మా? తీసుకెళ్ళి కాసేపు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కరెంట్ షాక్ ఇచ్చేవాడు వచ్చాడంట. ఇద్దరు కాదు కానీ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు చెప్పు? ఇద్దరు కావాలి. ఒక్కరే లే, ఇటు బాబు ఉన్నాడు అటు పాప ఉంది, కానీ సాయి అంటే కానీ చాలా వాళ్ళకైతే ఇష్టం. ఆప్షన్ సాయి ఉంది తల్లి, కావాలా నిన్ను మేడం? వదులుకోవడం వాళ్ళిద్దరికీ ఆప్షన్ ఉంది. వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి నిన్ను రోడ్డు మీద పడేయడం ఎట్లాగో చెప్తాం. ఇద్దరు- ఇలాంటి వాళ్ళకి అట్లాగే చేయాలి తెలుసా? ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి బాబాయ్ సాయి అమ్మా, టెల్లకమ్మ ఏంటి సాయి భయపడతారా? ఇలాంటి ఎందుకు మేడం, వచ్చినావు? మేడం, ఇలాంటి పంపించండి ఏంటి మేడం. సాయి మేడం, ఎందుకు ఇలాంటి మేడం, ఎందుకు పంపించండి చేసావు మేడం. చెప్పు? మనం నువ్వు ఒకసారి ముగ్గురం స్మైల్ అంటే చెయ్యి. 4 గడుల మధ్యలో లేదు కూర్చొని సార్. మాట్లాడుకుంటే ఎలా సాల్వ్ నవ్వాలి సార్? అయిపోయేది కదా. రోడ్డు పాలు చేసింది సార్, ఎలా నవ్వాలి ఏ సార్? రోడ్డు పాలు నీ స్మైల్ గురించి ఇప్పుడు వచ్చింది. ఏమడుగుదామని వచ్చావు మీ ఆయన దగ్గర చెప్పు? 4 గోడల మధ్యలో కూర్చుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది కదా. 4 గోడల మధ్యలో అయిపోయేది. ఇదంతా బాధలు. ఇక్కడ కూడా 4 ఉన్నాయి సంధ్య, మరి. అది ఇప్పుడు నువ్వు నీ బాయ్ సంధ్య, ఫ్రెండ్ ఉన్నా ఇల్లు- సరే మీ ఆయన సార్ ఒప్పుకోవాలంటున్నావు. మేడం వెళ్ళండి. అదేదో నన్ను చెప్పొచ్చు కదా, అట్లా కాదు ఇదని. నేను సాల్వ్ వదిలేస్తావా అతన్ని? ఇప్పుడు మేము ఎంతసేపు మాట్లాడుతుంటేనే నువ్వు వదలడానికి రెడీ అతను అవ్వట్లేదు. పిల్లండి మేడం, మంచి రన్నర్ వచ్చాడంట. దాబా పరిగెట్టుకుంటారా, ఎలా పరిగెడతావు చూద్దాం. అక్షయ్ ఏదో ఒకసారి అక్షయ్. నువ్వు కూడా నీకు నవ్వు. పెళ్ళయిందా? అందరూ. ఎందుకు కాలేదు? చిన్న లవ్ స్టోరీ ఉంది మేడం. చిన్నది ఏంటి, చాలా పెద్ద లవ్ స్టోరీ ఊరంతా తమ్ముడు. మీ ఇద్దరు భార్య భర్తలు అని చెప్పుకుంటున్నారట, పెళ్లి అవ్వలేదని ఎలా చెప్తావు? నలుగురు కుటుంబాన్ని ముంచేసే లవ్ స్టోరీ నీది. నీది చిన్న లవ్ స్టోరీ అంటావేంటి? సరే పెళ్లి చేసుకున్నట్టయినా నువ్వెందుకు పారిపోయావు మరి వేరే ఊరికి? అంటే మాది తూనిగా లవ్ స్టోరీ మేడం. ఆ? టైర్. తూనిగా గబ్బిలం కాదు, తూనిగతో పోలుస్తాయిందిరా బాబు నువ్వు. అదే కదా. చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నది కాబట్టి అలాగనే కంటిన్యూగా చేసినాం మేడం. పెళ్లి టైంకి ఎందుకు పారిపోయావు? అంటే ఇంట్లో కొంచెం తెలిసింది మేడం, మా నాన్న మమ్మల్ని కొంచెం బాగా కొట్టేసినాడు, నేను వెళ్ళిపోయినాను. పారిపోయినాడు అక్కడే మూసుకొని ఉండొచ్చు కదా. పెళ్ళైన వాడి జోలికి ఎందుకు వచ్చావు మళ్ళీ? మ్యారేజ్ అయిందని తెలిసింది. తెలిసినాక ఎలా చేస్తుంది? పెళ్లికి వెళ్ళావా? పప్పనం తిన్నావా? పోలేదు సార్. పెళ్లికి వెళ్ళే మనసు ఇరిగిపోయింది. మనసు ఇరిగిపోయింది. బాగా ఇరిగింది. అంటే ఎందుకంటే మ్యారేజ్ చేసుకుందాం తెలిసిన కాంచెలో నాకు ఏం ఫోన్ మెసేజ్లు ఏం చేయలే, కనీసం మాట్లాడలే. కనీసానికి ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ చూసిన, అట్లా ఒకసారి చేద్దాం ఎట్లుంటదని. సిగ్గులేదు? ఆ అమ్మాయి అప్పటి నుంచి అదే నెంబర్ వాడుతుందా? సరే మెసేజ్ చేస్తే వెంటనే రెస్పాండ్ రెస్పాండ్ అయింది. అయింది. నీతో నాకు బాబు కావాలందా? ఎక్కడ మరి ఉన్నారు? బాబుని ఎందుకు కనిచ్చేవయ్యా? మెసేజ్ పెడితే బాబుల్ని ఇచ్చేయటమే, బాబుల్ని బేబీల్ని ఎందుకు? ఆ అమ్మాయి ఏమని చెప్పిందని చెప్పి రిలేషన్షిప్ పెట్టుకున్నావు మళ్ళీ తప్పు కదా? తప్పు అనిపించలేదు సార్, నాకు ఆ, చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నా కాబట్టి ఏ అలాగే మళ్ళీ ఆ పాత తూనికి గుర్తొచ్చిందా? సరే పెళ్లి చేసుకుంటావు మరి ఆవిడని? చేసుకుంటాం. వాళ్ళ ఆయన వదిలేసి వస్తుంది. పెళ్లి చేసుకుంటావు? చేసుకుంటాం. పెళ్లి ఎట్లా చేసుకుంటారు నువ్వు? ఆ. ఓయ్, ఓయ్, పెళ్లి ఏయ్, ఎట్లా చేసుకుంటావా? నువ్వేంది ఏయ్, 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 బాబు. నువ్వేనా? బాబు, నువ్వేనా పక్కకి? లేదు, మీరు ఇద్దరు నువ్వు- కావాలి. ఏయ్, మీరు ఇద్దరు బాబు, లేకపోతే నేను కూర్చోండి ఉండలేదు అయ్యా. రా. మీరు ఇట్లా ఏం ఎలా కొట్టుకోకండి. ఉంటారు సార్? సార్ వాళ్ళు చెప్పి వదులుతున్నా నేను. మీ ఇద్దరు బాక్సింగ్ లో ఆవిడ మధ్యలో రెఫరీ. కూర్చో. మీ ఇద్దరు కొట్టుకోవడం కాదు, ఇద్దరు కలిసి ఆవిడ అనండి ఫస్ట్. మీరు చేయాల్సిన పని ఆవిడది అన్నట్టు. అమ్మా ఇలాగే గుద్దుకుంటూ ఉంటారు, మధ్యలో రెండు నీకు పడుతూ ఉంటాయి. మంచి మీరు ఆ డ్రామా ఆడారు. ఇందాకటి నుంచి అన్నావు కదా 4 గోళ్ల మధ్యన ఇదే జరిగేది. 4 గోళ్ల మధ్యన బాక్సింగ్ టోర్నమెంట్. ఏంది సాయి ఇలా ఏంది సాయి బట్టలు అంటావేంటి? పెట్టావు? నువ్వు చేసి ఆయన కోసం చేస్తావేంటమ్మా? తప్పు చేసింది నువ్వు ఆయన కోసం చేస్తావేంటి? సిగ్గు లేకుండా. ఇద్దరు కావాలంట అక్షయ్, ఆ అమ్మాయికి ఇద్దరు కావాలంట. నువ్వు అనుకుంటున్నావేమో నీతో పాటు వస్తుందని. వస్తుంది సార్, ఆ? వస్తుంది. నీతో ఉమ్. అతను కూడా తీసుకొస్తుంది. నీకు అంతేనా? ఇద్దరితో ఉంటాకి నీకు ఇష్టమేనా? నేను తీసుకొచ్చుకుంటా సార్ మేడం. అమ్మా కాన్ఫిడెన్స్ చూడు. ఏం చెప్తావు? లేదు సార్, నాకు సాయి కూడా కావాలి. ఆ? ఇప్పుడు నాకు దీనికి సాయి లేకపోతే ఉండలేదు. మీ ఫ్యామిలీకి తెలిస్తే ఇది ఎవ్వడే యాక్సెప్ట్ ఆ. డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వు. వాళ్ళిద్దరికి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు మా ముందు అయితే. నేను నిన్నటి వరకు అనుకున్నా మేడం, ఆ. ఈ రోజు వచ్చిన తర్వాత కావాలి పెళ్లి చేసుకుంటా, అమ్మాయి అతను కావాలి అమ్మాయి ఇతను ఒకటి కావాలి. కావాలంటున్నాడు, అవును. ఈవిడేమో ఇద్దరు కావాలని డ్రామా ఆడుతుంది. ఎందుకు అంటే మనకు అర్థం అవుతుంది ఈవిడ 2 వైపులా షాపింగ్లు అయితే బాగా చేస్తుందని. అవును. ఒక స్మైల్ అని ఇటు పడేసింది, ఆయన చిన్నప్పుడు లవ్ అని ఏదో పడేసింది తప్ప ఈ ఇద్దరిని ట్రాప్ చేసి చక్కగా ఆడుకుంటుంది పిల్ల. ఎందుకు ఆడుకుంటున్నా మేడం? మరి ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? ఆయన lover, ఆడుకోవడం చిన్నప్పటి నుంచి కాకపోతే లవ్ ఏం చేసిన చేస్తున్నావు? ఆయన తను. అలా చేయడానికి ఉందా అసలు ఇక్కడ సమాజంలో? నీ ఇష్టమేనా? వాళ్ళకు ఫీలింగ్స్ ఉండవా? నీకు ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ఇతను కావాలా అతను కావాలని. వాళ్ళకు కూడా అదే ఉంది. నువ్వు ఒక్కదానివే కావాలని ఆయన అంటున్నాడు, నువ్వు ఒక్కదానివే కావాలని ఈయన అంటున్నాడు. సంజయ్ నాకు కర్మ, కావాలి. మగపిల్లలు ఇట్లా తయారయ్యారు. ఉండవే బాబు, ఒక పంచాయతీ తేర్లకు మేము చస్తుంటాం. సంజయ్ కావాలంటే ఎవరో ఒక్కళ్ళ తీసుకెళ్ళగలరు. ఆవిడ అడిగినట్టు ఇద్దరిని ఇచ్చి పంపించడం కుదరదు ఇక్కడ. మళ్ళీ ఆవిడ ఏమంటుందో తెలుసా? పబ్లిక్ చేయదంట, ఇదంతా సీక్రెట్ అంట.
వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పదంట, వాళ్ళ అత్త మామలతో చెప్పదంట, నిన్ను అలా కప్పేస్తుందంట, నీతో కాపురం చేస్తుందంటే అక్కడ సపరేట్ గా కథ అలా నడిపిస్తుంది. చెప్తే మా అమ్మ వాళ్ళు కోరును. మరి మేము ఒప్పుకుంటాం ఇక్కడ. సార్ సంజయ్ లేక ఉంది, నేను బతకలేను సార్. నువ్వు ఉండయ్యా బాబు, నీ డైలాగ్ చచ్చిపోతున్నావు నువ్వు, నీ సంచి లేక బతకలేను. నేను ఒప్పుకుంటాను మేడం. ఏం ఒప్పుకుంటావు నేను నా పాపని నేను తీసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను. బాబు? ఆ డెసిషన్ ఇక్కడ నేను రాకముందే చేసుకోను. చెప్పొచ్చుగా. నువ్వు ఉంటే నేను ఉండమ్మా చేసుకుంటా. సతీ సావిత్రి, నువ్వు ఇక్కడ రాకముందే మాట్లాడొచ్చుగా. లేదు, నీకు తెలుసు లేదు కదా సార్. స్టోరీ. నాకు నిన్నటి వరకు కనీసం మాట్లాడుతున్నాను తెలుసు కానీ ఇంత అబ్బా, రిలేషన్షిప్ అక్కడికి వెళ్ళి తలుపులు మూసుకుని మాట్లాడుకుంటారు తూనీగా. అందుకోసం మేడం బాబుని తీసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే నేను నా పాపని నేను తీసుకుంటాను మేడం. సో మళ్ళీ మీకు ఇంట్లో ఆపేయండి. మాట్లాడొద్దు, పెళ్లి ఖర్చు వాళ్ళని నీదే. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఇవ్వడం. ఏమ్మా ఫైనల్ గా మేము డెసిషన్ చెప్పే ముందు నీ మనసు ఏమన్నా మార్చుకుని ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావు? లేదు సార్, నాకు ఇద్దరు కావాలి సార్. ఇద్దరు కావాలి, ఇద్దరు పెళ్ళిళ్ళు కావాలి. అదే నీ సాయి తాట. లేకపోతే ఉండలేదు ఆ, సార్. సాయి వద్దంటున్నాడు, అతను కూడా వితౌట్ సాయి కావాలంటున్నాడు. మరి ఎలా? లేదు సార్, సాయి కావాలి. ఏ మనిషినమ్మా నువ్వు, మరీ చిల్లరగా మాట్లాడుతున్నావు. పోనీ అక్కడ మీ ఆయనకి ఇష్టం లేదు అక్కడ. అది వర్కౌట్ అవుతుంది లేదు, వాళ్ళని అడుగు, మమ్మల్ని చూస్తావే అడుగు. సాయి ఆ. సాయి నాకు బాయ్ వద్దు. అమ్మా, సాయి బాయ్ చెప్పేశాడు, ఈ బాయ్ని అడుగు. ఓ అక్షయ్ దగ్గరికి వెళ్ళు, పెళ్లి చేసుకుంటాన్నాడు కదా. చేసుకుంటా సార్ నేను. అవి వెళ్ళు, అక్షయ్. అంత ధైర్యంగా చెప్తున్నాడు కదా. అక్షయ్, సాయి ఉంటాను నీతో వస్తా, లేకపోతే వద్దు నాకు. ఇక్కడ రెండు కుటుంబాలకి తెలుసు, నువ్వు అనే ఒక పాత్ర తెలిసినప్పుడు ఆ అమ్మాయిని రోడ్డు మీద వేస్తారు పట్టుకెళ్ళి. ఈవిడ పరువు పోకూడదు, ఇద్దరు కావాలి. ఈ డ్రామా నడిచే వ్యవహారం అయితే కాదు మా స్టేజ్ మీద క్లియర్ గా. సో అమ్మ మేము మాట్లాడే లోపు నువ్వు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచించు. ఇక్కడ ఏ డెసిషన్ అదే ఫైనల్, అది మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్లు చేసి చెప్తాం, బోత్ ఫ్యామిలీస్. ఓకే మేడం. సాయి ఒకటి నాన్న, సార్ ఇక్కడ జరిగేటటువంటిది అన్యాయం అని తెలిసినా కూడా డే 1 నుంచి, ఏది 2 years బట్టి ఇక్కడ జరిగేటటువంటిది అన్యాయం అని తెలిసినా కూడా గూగుల్ లొకేషన్ లో కనిపించి ఒక వ్యక్తి కనిపించి అతను నువ్వు ఉన్నాడు అని తెలిసి, పోనీ ఈ వ్యక్తికి నువ్వు ఉన్నాడు అని తెలీదు, మీ ఇద్దరికి పెళ్లి అయింది అని తెలీదు అనేటటువంటి అంశం ఉంటే వేరే విషయం. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత పాపం చేసిందో ఇతను కూడా అంత పాపం చేశాడు. సరే, నీ డిటెక్టివ్ ఏజెన్సీ ప్రకారం నువ్వు వెళ్ళావు, గూగుల్ లొకేషన్ చూసావు, వచ్చావు. వచ్చిన తర్వాత కూడా ఇష్యూని ఇంత మెత్తగా ఇంత డీసెంట్ గా డీల్ చేసేటటువంటి భర్తను మేము ఎప్పుడు చూడలే. అది నా మంచితనం సార్, అందుకోసం. మంచితనం ఒకటి, రెండోది ఏంటంటే మొదటి నుంచి నీ ఫిక్సేషన్